ధనుర్మాసంలో వైష్ణవ ఆలయాల్లో ప్రతిరోజు తెల్లవారుజామున తిరుప్పవై నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ధనుర్మాసం 30 రోజులు సుప్రభాత సేవకు బదులు తిరుప్పవై నిర్వహిస్తారు. ఈ సందర్భంగా అసలు తిరుప్పవై అంటే ఏమిటి, గోదాదేవి ఎవరు, 30 పాశురాల విశిష్టత ఏమిటి అనే అంశాలు తెలుసుకుందాం. గోదాదేవి 1200 ఏళ్ల క్రితం అవతరించిన వైష్ణవ వైతాళికులు, పన్నిద్దరు ఆళ్వారులలో ఏకైక మహిళ. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. గోదాదేవి తనను తాను రేపల్లెలో గొల్లభామగా భావించుకుంది. తమ మధ్యనే తిరుగాడే శ్రీకృష్ణుని పగలంతా చూస్తున్న సంతోషం, రాత్రివేళ చూడలేని తాపం, తెల్లవారే వేళనే కన్నులారా చూసి తరించాలన్న తపన, ఆత్రం కలబోసిన రాగాల పారిజాతాల మాల తిరుప్పవై. తిరుప్పవై అంటే గోదాదేవిగా జన్మించిన ఆండాళ్ భగవంతుణ్ణే భర్తగా భావించి ఆయన్ని చేరుకోవడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పవై. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేదా వ్రతం అని అర్థం. 30 పాశురాల సమాహారం తిరుప్పవై. తిరుప్పవైలో 30 పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవస్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు. పాశురాలలో ఏముంటుంది? గోదాదేవి రచించిన 30 పాశురాలు మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సహాయపడమని, భగవంతుణ్ణి తప్పనిసరిగా ఆరాధించమని సూచిస్తాయి. ఒక్కో పాశురం ఒక్కొక్క రోజు చొప్పున 30 రోజులు గానం చేస్తారు. ఈ సందర్భంగా ఏ పాశురాలలో ఏముంటుందో చూద్దాం. మొదటి 5 పాశురాలు. మొదటి 5 పాశురాలలో ఉపోద్ఘాతం, తిరుప్పవై ముఖ్యోద్దేశాన్ని తెలియజేస్తాయి. చిత్తశుద్ధితో భగవంతుణ్ణి ప్రార్థిస్తే వానలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, దేశం సుభిక్షంగా ఉంటుందన్న విషయాన్ని తెలియజేస్తాయి. అలాగే ఈ మాసంలో శ్రీకృష్ణుని పూలతో పూజిస్తే పాపాలు నశిస్తాయని గోదాదేవి విన్నవిస్తుంది. 5 నుంచి 15 పాశురాల్లో గోదాదేవి చెలులతో కలిసి వనంలో పూలు సేకరిస్తూ పల్లె వాతావరణాన్ని వర్ణించే అంశాలు ఉంటాయి. పక్షుల కిలకిలా రావాలు, రంగురంగుల పూలు, వెన్నను చిలకడంలోని సంగీత ధ్వనులు, ఆలమందల మెడలో చిరుగంటల చవ్వడి, దేవాలయంలో వినిపించే శంఖారావం వర్ణనలు ఉంటాయి. ఉదయాన్నే గోదాదేవి ఒక్కొక్కరింటికి వెళ్ళి తన చెలులను తట్టిలేపుతూ వారిని నదిలో స్నానానికి సిద్ధం చేస్తూ విష్ణు అవతారాలను పొగుడుతుంది. 15 నుంచి 20 పాశురాల్లో గోదాదేవి తన చెలులతో కలిసి చేసిన దేవాలయ సందర్శనను వివరిస్తాయి. భగవంతునిని నిద్ర మేల్కొల్పడానికి ఆండాళ్ సుప్రభాతాన్ని ఆలపిస్తుంది. గోదాదేవి ఆమె చెలులు దేవాలయ పరిరక్షకుల అనుమతి తీసుకొని గుడిలోనికి వెళ్ళి శ్రీకృష్ణుని తల్లిదండ్రులను కీర్తిస్తూ బలరామకృష్ణులను మేల్కొల్పమంటూ వారిని వేడుకుంటారు. తర్వాత వారు కృష్ణుడి అష్టమహిషుల్లో ఒకరైన నీలాదేవిని దర్శించి ప్రార్థిస్తారు. 20 నుంచి 30 పాశురాల్లో చివరి 9 పాశురాలు భగవంతుని గొప్పతనాన్ని వివరిస్తాయి. ఆఖరి పాశురంలో గోదాదేవి తన విష్ణుచిత్తుని కుమార్తెనని, ఈ 30 పాశురాలు తాను రచించి స్వయంగా పాడానని, ఎవరైతే వీటిని భక్తితో జ్ఞానం చేస్తారో వారికి భగవంతుని కృప తప్పక కలిగి తీరుతుందని చెబుతుంది. ముఖ్యంగా వివాహం కావలసిన అమ్మాయిలు ఈ కీర్తనలు గానం చేస్తే తప్పకుండా కళ్యాణ యోగం కలుగుతుందని తిరుప్పవై ఫలశ్రుతిలో గోదాదేవి తెలియజేస్తుంది. ధనుర్మాసంలో తిరుప్పవై వ్రతం ఆచరించడం వీలు లేకపోతే కనీసం ఆలయాల్లో జరిగే తిరుప్పవై ఉత్సవంలో పాల్గొనడం కూడా శుభప్రదమని శాస్త్రవచనం.